హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ సోను స్వాతిని. మేమంతా కలిసి నెహ్రూ జూలాజికల్ పార్క్కి అయితే వెళ్తున్నాం. సో అందరు అనేది జూ పార్క్. సో అక్కడికైతే వెళ్తున్నాం అనమాట. సో అక్కడికి వెళ్ళిన తర్వాత ఫస్ట్ అయితే టికెట్స్ తీసుకోవాలి కదా. సో టికెట్స్కి తీసుకోవడానికి ముందే పిల్లలకి టోపీస్ లేకుండా అనమాట. సో టోపీస్ అయితే తీసుకున్నాం, ఎందుకంటే ఎండ చాలా ఉండింది. సో అందుకనే టోపీస్ అయితే తీసుకున్నాం. తీసుకున్న తర్వాత లోపలికి వచ్చాము. అండ్ లోపలికి వచ్చిన తర్వాత ఇక్కడ టికెట్స్ ఉంటాయి. సో టికెట్స్ తీసుకోవాలి. పెద్దవాళ్ళకైతే 100 రూపీస్ అండ్ చిన్నపిల్లలకైతే ఇంకా 50, 80 అలా ఉండింది అనమాట. సో అంటే ఏజ్ని బట్టి. అండ్ ఇంకా మొత్తం చిన్నపిల్లలకైతే ఇంకా ఫ్రీగా ఉంటుంది, అది అందరికీ తెలిసిందే కదా. అండ్ లోపలికి అయితే మ్యాట్స్ కానివ్వండి, లేకపోతే ప్లాస్టిక్ కవర్స్ లాంటివి అలాంటివి అయితే అలో చేయాలన్నమాట. సో బయట ఇట్లా పేపర్ కవర్స్ అయితే అమ్ముతూ ఉంటారు. సో అవి తీసుకొని మనం కవర్స్లలో ఏమైనా ఉన్నాయైతే అవి దాంట్లో వేసుకొని ఆ కవర్స్ అక్కడ పడేసాయన్నమాట. సో లోపలికి ఇక్కడికి వచ్చేటప్పుడే ఫస్ట్ చెక్ చేస్తారు, అంటే ఏమున్నాయి అంటే కవర్స్ లాంటివి ఏమైనా ఉంటే పక్కన పెట్టిస్తారనమాట. సో అందుకనే పేపర్స్ కవర్స్ దాంట్లోనే వేసుకోవాలన్నమాట. పేపర్ కవర్లు ఉంటాయి కదా, దాంట్లోనే వేసుకోవాలి. నార్మల్ కవర్స్ అయితే అలో చేయరు. సో వెళ్ళడమే ఫస్ట్ ఇట్లా స్టాచ్యూ ఉంటుంది. సో అవన్నీ ఇట్లా తీసుకుంటూ వీడియో తీసుకుంటూ రావాలి. కానీ ఎండ మాత్రం చాలా ఉండింది. ఎండ లేకుండా ఉంటే చాలా బాగా ఎంజాయ్ చేసేవాళ్ళం. సో ఎండ వల్ల కొంచెం మేము ఎక్కువ తిరగలేకపోయాము. అండ్ మేము మార్నింగే బయలుదేరాల్సింది, 11కి అలా బయలుదేరదాం అని చెప్పేసి అనుకున్నాం. కానీ కొంచెం లేట్ అయింది, మాకు 12:15 అలా అయ్యింది. సో ఎండ ఎక్కువైపోయింది. అండ్ అంతేకాకుండా కొంచెం తిరగడానికి కూడా కొంచెం మాకు కూడా అనిపించలేదు, ఎందుకంటే ఎండ వల్ల. ప్రతి ఒక్క జంతువు, ఏ జంతువు దాని పేరేంటి, దాని డీటెయిల్స్ ఏంటి, అది ఎంత ఏజ్ అనేది బోర్డ్స్లలో ఉంటుంది. తీసుకోండి, అన్ని ఖాళీ చేయండి, నాకే ఖాళీ అవుతుంది. This one tortoise. No, there. జూమ్ చేస్తారా? ఏమంటారు దీన్ని? లంగూర్ అంట. మనం కొండముచ్చి అంటాం. It's sleeping here, you see, on its tummy. You see, it's walking on the other side. అది అక్కడ నుంచి ఇద్దాం కదా. చూస్తున్నారు కదా ఎండ ఎలా ఉంది. అండ్ చిన్నపిల్లలు అంటే స్కూల్ పిల్లలు అయితే చాలా మంది వచ్చారు, చాలా స్కూల్స్ నుంచి వచ్చారనమాట. సో ఇది నిజమైన జంతువు అయితే కాదు, కొత్త బొమ్మ అది. సో ఇక్కడైతే కొంచెం ఫొటోస్, పిల్లలతో ఫొటోస్ అలాంటివన్నీ దిగారనమాట. సో మేమైతే ఫొటోస్ చాలా తక్కువ దిగాము, ఎందుకంటే నేనైతే వీడియో తీయడానికి నాకు సరిపోయింది. అండ్ వీళ్ళంతా కూడా అంత ఇష్టపడలేదు, ఎందుకంటే ఎండ చాలా ఉండడం వల్ల. అండ్ అంతేకాకుండా పిల్లల్ని దించితే చాలు అని చెప్పేసి మేము అనుకున్నాం, ఎందుకంటే పిల్లల ఎంజాయ్మెంట్ కోసం మాత్రమే ఈ జూ పార్క్ వచ్చాం కాబట్టి. సో పిల్లలు ఎంజాయ్ చేస్తే బెటర్ అని చెప్పేసి అనుకున్నాము. సో ఈ కోతితో అయితే మా చెల్లి బాగా ఆడింది. ఇలా అని చెప్పేసి అలా అంటుంటే మా చెల్లి ఇలా పిలుస్తుంటే అలా వస్తుందన్నమాట. సో మా చెల్లి చెప్తుంది, అబ్బా కోతితో నువ్వు ఫిల్ ఆడడానికి తక్క అది అని చెప్పేసి చెప్తుంది అనమాట. అండ్ కొంచెం మా చిన్న చెల్లి అనమాట. సో మొత్తం మేము 5 మెంబర్స్ సిస్టర్స్ కాబట్టి సో బాగా ఎంజాయ్ చేసాము. ఇంకా సిస్టర్స్ అంటే ఇంకా హంగామా ఎలా ఉంటుందో మీ అందరికీ తెలిసిందే కదా. సో సిస్టర్స్ అలా అంటే వేడి అయితే చాలా అవుతుందని చెప్పేసి అదే చెప్తున్నాను అనమాట. సో చూస్తున్నారు కదా, ఇలా బోర్డు పైన మొత్తం ఇప్పుడు ఇవైతే ఇట్లా అడవి ఏమంటారు, అవి క్యాట్స్ అని చెప్పేసి అంటారు కదా. సో అలా అనమాట. అది ఇంగ్లీష్లో రాసి ఉంటుంది, తెలుగులో రాసి ఉంటుంది. వాటి ఏజ్ ఎంత ఉంటుంది అండ్ వాటి వెయిట్ ఎంత ఉంటుంది, అవి ఎక్కడి నుంచి వచ్చినాయి ఏంటి అని మొత్తం డీటెయిల్గా ఒక బోర్డు పైన, అంటే ప్రతి ఒక్క జంతువుకి బోర్డు పైన ఇట్లా రాసి ఉంటారు అనమాట. ఇట్లా ట్రైన్లలో వాళ్ళు ట్రైన్లలో వెళ్తారు. అండ్ సఫారీ ఉంటే సఫారీ దాంట్లో వెళ్తారనమాట. సో చూస్తున్నారు కదా, పిల్లలు ఎంత మంచిగా లైన్గా క్రమశిక్షణగా వెళ్తున్నారు. స్కూల్ పిల్లలు అయితే చాలా బాగా ఉన్నారనమాట. సో హాయిలు చెప్తున్నారు. సో వాళ్ళకు కూడా కొంచెం ఉంటుందని చెప్పేసి నేను కూడా వీడియో తీస్తున్నాను అనమాట. సో ఆ స్కూల్ పిల్లలు ఇది ఒక స్కూల్ పిల్ల అయిపోయింది, అదే అంటున్నా. మా చెల్లి క్యాప్ పెట్టుకొని అండ్ అంతేకాకుండా స్కూల్ బ్యాగ్ లాగా అట్లా బ్యాగ్ వేసుకొని బాటిల్స్ పెట్టుకొని అట్లా ఉంటే నిజంగా స్కూల్ పిల్లలాగానే వాళ్ళలాగా కలిసిపోయావు వాళ్ళతో పాటు అని చెప్పేసి నేను చెప్తున్నాను అనమాట. సో మా చెల్లి అదే అంటుంది, అవును నిజంగానే అట్లాగే ఉన్నానని చెప్పేసి. అండ్ ఇట్లా అంటే ఇక్కడ బోర్డ్స్ లాగా పెడుతూ ఉంటారు అనమాట. ఇక్కడ ఇవి ఉంటాయి, ఇక్కడ ఇవి ఉంటాయి అని చెప్పేసి అట్లా బోర్డులు పెడుతూ ఉంటారు. ఆ బోర్డులు చూసుకుంటూ మనం వెళ్ళాలన్నమాట. ఇంకా స్కూల్ పిల్లలు అక్కడ కూర్చొని తింటున్నారు. ఇవైతే కోళ్ళు, పుంజులు, ఇవన్నీ వాటికి కూడా నేమ్స్ ఉన్నాయి, ఏమేమో నేమ్స్ పెడుతున్నారు. సో అట్లా చూసుకుంటూ
వచ్చామన్నమాట. కొన్ని ఇట్లా జాలీల వల్ల మనకి అంత సరిగ్గా కనిపించట్లేదు. చూడండి ఇక్కడ నెమలీలు అవి ఇవి ఉన్నాయి, కానీ ఈ జాలీల వల్ల మీకు అంత కనిపించలేదు. సో స్కూల్ పిల్లలు అయితే చాలామంది ఉన్నారు, ఇది చాలా చాలా చెప్తూ ఉన్నాను. సో రిపీటెడ్గా ఇంకా వైట్ నెమలి అనమాట. సో 2 ఉన్నాయి. సో ఏదైనా ఇట్లా మంచిగా నాట్యం ఆడేది ఏదైనా ఉంటే బాగుంటుంది అని చెప్పేసి అనిపించింది. ఇంకా మా చెల్లి వాళ్ళ పాప క్యాప్ పెట్టుకుంది అనమాట. సో ఇక్కడ ఏనుగులు అయితే ఉన్నాయన్నమాట. సో అవి మంచిగా తినుకుంటూ హాయిగా ఎంజాయ్ చేస్తూ ఉన్నాయి, కానీ వాటికి కూడా మంచిగా నీడకి ఇట్లా పెట్టారనమాట. సో అట్లా జంతువులు అంటే ఇంకా అన్ని జంతువులు చూడడమే సరిపోతుంది. సో అందరూ ఇది ఏంటంటే కొంచెం డబ్బులు ఇచ్చో మరి ఏంటో తెలియదు, దాంతో ఇట్లా తొండంతో ఇట్లా నెత్తి మీద పెట్టించుకుంటున్నారు కొంతమంది, అందరూ కాదు. అంటే డబ్బులు ఇస్తేనే పెడుతున్నారు, అంత అందరికీ కాదు, కొంతమందికి. ఇంకా మేము ఏంటంటే సఫారీకి టికెట్స్ తీసుకున్నాము. సో అయితే వాళ్ళు ఏమన్నారంటే ఇంకా టైం పడుతుంది, ఒక 1/2 అవర్ టైం పడుతుంది, కొంచెం కూర్చోండి అని చెప్పేసానంటే, సో ఈ టైంలోపు మనం తినేద్దామని చెప్పేసి సో 1/2 అవర్ టైంలో మేము బయట అంటే ఇంటి దగ్గర నుంచి ఒక చెల్లి పులిహోర, నేను పప్పు, ఇంకా అక్క బగారన్నము అండ్ కర్రీస్ అట్లా తెచ్చుకున్నాం అనమాట ఇంటి దగ్గర నుంచి. సో అవైతే తినేసాము. తినేసిన తర్వాత ఇంకా సఫారీ ఎక్కామన్నమాట. ఈ సఫారీ ఏంటంటే మన దగ్గర నుంచి యానిమల్స్ చూడొచ్చు అనమాట. సో అలా చూస్తూ ఉన్నాము. సో అన్నీ కూడా బక్క చిక్కిపోయినాయి. లాయన్ చూడండి ఎంత బక్క చిక్కిపోయిందో. సో కొంచెం బందోబస్తుగా అట్లా ఉంటే బాగుండేదేమో. సో కానీ అన్నీ బక్క చిక్కిపోయాయి అనమాట. సో అన్నీ చూస్తున్నాం. ఇవైతే బోన్స్లలో ఉన్నా కూడా సో కొంచెం ముందుకు వెళ్తుంటే అవి ఇట్లా అసలు ఏందో పక్కనే ఉన్నాయి. అవి అసలు మన మీదకి అటాక్ అవుతాయా లేకపోతే ఏంటి అసలు ఏం అర్థం కావట్లేదు. ఇటు పక్కన లాయన్స్ ఉన్నాయనుకోండి, ఇక్కడ పక్కన జింకలు ఉంటున్నాయి. ఈ లాయన్ జింకని తినట్లేదు ఏంటో నాకు అర్థం కావట్లేదు. సో వాటికి అట్లా ట్రైనింగ్ ఇస్తారేమో. సో ఇట్లా అంటే బస్సులో అట్లా తీసుకెళ్తూ ఉంటారు అనమాట, సఫారీ అంటారు. సో చూస్తున్నారు కదా లాయన్ అంటే ఇటు సైడ్ వచ్చినవి ఇటు సైడ్ నేను వీడియో తీస్తున్నా, అటు సైడ్ వచ్చినవి అటు సైడ్ వీడియో తీస్తున్నా. సో చూడండి అక్కడ సింహం ఉంది, ఇక్కడ జింక ఉంది. ఆ సింహం ఈ జింకని తినట్లేదు. సో మాకు ఎదురుగా ఇట్లా వచ్చిందనమాట లాయన్. సో అప్పటికి ఆయన ఆపేసిన తర్వాత ఇంకా అందరు వీడియోస్ తీసుకుంటున్నారనమాట. సో ముందుకు వచ్చి సో ఇదంతా సినిమాలలో చూస్తాం కదా, సో నేను రియల్ లైఫ్లో ఇప్పుడు మేము చూసామన్నమాట. సో బాగా అనిపించింది. కానీ ఇది సఫారీకి కూడా మళ్ళీ ఒక్కొక్కరికి 100 రూపీస్, ఇంకా పిల్లలకి 80 రూపీస్ ఇలా ఉండింది. కానీ ఎక్కువసేపు లేదు, ఒక 25 మినిట్స్ మాత్రమే తిప్పుతారు. సో మాకు వేస్ట్ అని అనిపించింది. సో మేమందరం కలిసి వెళ్ళాం కాబట్టి మాకు 1000 రూపీస్ అలా అయ్యింది. బట్ ఈ 25 మినిట్స్కి ఇది అంత గీ నుంచి గిరికి తిప్పింది ఎందుకులే అని చెప్పేసి మాకు అట్లా అనిపించింది వైట్ టైగరు. సో కానీ ఏంటంటే దగ్గర నుంచి చూసాం కదా అట్లా అని చెప్పేసి కొంచెం అనిపించింది, అంతేగాని ఇంకా ఎట్లయితే వేస్ట్ నిజం చెప్పాలంటే. ఇంకొంచెం ఎక్కువసేపు తిప్పుంటే బెటర్ ఏమో, ఒక 1 అవర్ అట్లా తిప్పుంటే బెటర్, ఎందుకంటే చాలా చూసినట్టు ఉంటుంది. కానీ ఎక్కువ మటుకైతే పిల్లలు ఇట్లా దగ్గర నుంచి చూసింది చాలా ఎంజాయ్ చేశారు, ఎందుకంటే కూర్చొని చూడాలి అని. అంతేకాకుండా అవి ఇట్లా దగ్గరికి రావడం, దగ్గర నుంచి చూడడం వాళ్ళకి కొంచెం ఎంజాయ్మెంట్ అనిపించింది. సో వాళ్ళ ఎంజాయ్మెంట్కి అయితే ఓకే బెటర్లే అని చెప్పేసి మాకు కూడా అనిపించింది. సో ఇక్కడికైతే నెమలీలు. సో మేము సఫారీ దిగిన తర్వాత ఇదంతా సో బ్లాక్ కలర్ డక్స్, హంసలు డక్స్ అట్లా ఉన్నాయన్నమాట, జీబ్రాసు, ఇలా అన్నీ ఇట్లా ఒక్కొక్కటి చూసుకుంటూ వచ్చాము. అప్పటికి టైం అయిపోయింది, ఇంకా 4 అయ్యింది. 4కి ఇంకేం చేస్తాం, ఇంకా మధ్యలో మేము అంటే ఐస్ క్రీమ్స్ తిన్నాము, ఇంకా కూల్ డ్రింక్స్ అలాంటివి తాగామన్నమాట. సో అన్నీ చూసుకుంటూ వచ్చాము. జిరాఫీ ఇది చూడండి ఒక చెట్టు చుట్టూ తిరుగుతుంది ఏంటో, ఆ చెట్టు చుట్టే తిరుగుతూనే ఉంది. పాపం దాని కాళ్ళు నొస్తలేవా ఏంటో నాకైతే అర్థం కాలేదు. మాకు అంటుంది అవునే ఏదో ఎప్పుడు అట్లా తిరుగుతూనే ఉంటుంది, ఆ చెట్టు చుట్టే తిరుగుతుంది. అంటే ఏమో అంటారు వెనకటి కాలంలో ఇట్లా అంటారు కదా, ఏదో బంగారం ఉంటే అట్లా బంగారం చుట్టూ ఇట్లా తిరుగుతుంటుంది, అట్లా తిరుగుతుంది అది ఏందో చెట్టు చుట్టూ. ఇంకా ఇవన్నీ అయితేనేమో పురాణ కాలం వంటివి ఏముంటాయి కదా, ఏమంటారు డైనోసార్స్వి అట్లాంటివి ఉంటాయి కదా, సో అలాంటివి అనమాట. సో ఏదేంటివో ఉన్నాయి, నాకు అంత అసలు అర్థం కాలేదు. సో మా చెల్లి అయితే ఇంకా వీటికి సంబంధించినవన్నీ చదివి చెప్తూ ఉందన్నమాట. ఇది అని చెప్పేసి వాళ్ళ బాబుకి చెప్తూ ఉంది, ఎందుకంటే వాడికి తెలుసు కాబట్టి. కొన్ని వాడు కూడా చెప్తున్నాడు, అంటే వాళ్ళ మమ్మీ చెప్పడానికి ముందే వాడు చెప్పేస్తున్నాడు ఇది కదా మమ్మీ అని చెప్పేసి. సో అవన్నీ కూడా కొంచెం అట్లా వీడియో తీస్తున్నాను. మెయిన్ థింగ్ ఇందులోకి అయితే మేము అసలు రావద్దు అని అనుకున్నాం, ఎందుకులే ఏముండదు కదా అని చెప్పేసి. ఇంకా మా నిత్య ఇందులోకి వెళ్దాం ఇందులో చూద్దామని చెప్పేసి ఇంకా అదే లాక్కొని వచ్చిందనమాట. సో అందుకనే ఇది కూడా చూడాల్సి వచ్చింది, ఇది కూడా కొంచెం వీడియో వచ్చింది అంతే. సో అలా చూసుకుంటూ వస్తున్నాం అనమాట. సో కొంచెం ఎంజాయ్ చేసాము,
కొంచెం ఏంటంటే ఎండ వల్ల కొంచెం డిసప్పాయింట్ అయ్యాం. ఏంటంటే ఎండ లేకుండా ఉంటే ఇంకా బాగా ఎంజాయ్ చేసేవాళ్ళము. సో ఎక్కడైనా కూర్చునే వాళ్ళము, కొంచెం రీల్స్ చేసేవాళ్ళం, అట్లాంటివన్నీ చేసేవాళ్ళం. కానీ ఎండ వల్ల అవన్నీ ఏం చేయలేకపోయాము. సో ఇట్లా బోర్డులు పెడుతుంటారని చెప్పేసి చెప్పాను కదా, ఎందుకంటే ఇక్కడ క్రొకడైల్స్ ఇవి ఇక్కడ సైడ్ ఉన్నాయని చెప్పేసి ఇట్లా బోర్డ్స్ పెడుతుంటారు. సో అవి చూసుకుంటూ మనం వెళ్ళాలన్నమాట. సో చాలా పెద్దగా ఉంటుంది ఇక జూ పార్క్ అంటే అందరికీ తెలిసిందే కదా, చాలా పెద్దగా ఉంటుంది. ఎక్కడెక్కడ ఏమేమి ఉంటాయి కొన్ని మిస్ అవుతాం, కొన్ని చూస్తాం. ఇప్పుడు ఏంటంటే కొన్ని వాటికి అన్నిటికీ డబ్బులు పెట్టారు. ఫస్ట్లో అయితే మేము చిన్నగా ఉన్నప్పుడైతే స్నేక్స్కి వాటికి వీటికి అయితే ఫ్రీ ఉండేది. ఇప్పుడైతే స్నేక్స్ చూడాలంటే 20 రూపీస్ అంట. మళ్ళీ తర్వాతనేమో ఇంకేమైనా అట్లా వేరేవేమో చూడాలనుకున్నాం అనుకోండి, వాటికి కూడా అంతే. కొన్ని వాటికైతే ఇక డబ్బులు పెడుతున్నారు. సో కొన్ని చూసాం, కొన్ని చూడలేదు. అయినా కూడా ఇంకా 4 అయిపోయింది, ఇంకా 5కి ఇంకా క్లోజ్. సో సోను స్వాతి వ్లాగ్స్ సబ్స్క్రైబ్. మా తమ్ముడు కొడుకు అనమాట. సో నాతో నడుచుకుంటూ నేను చేతి పట్టుకున్నాను, వాడు నాతో పాటు నడుచుకుంటూ వస్తున్నాడు. సో సోను స్వాతి వ్లాగ్స్ సబ్స్క్రైబ్ చేయని చెప్పేసి చెప్పానంటే వాడు చెప్తున్నాడు అనమాట. సో చాలా బుద్ధిమంతుడు అంటే వాడే అనమాట. సో దిష్టి పెట్టకండి. సో ఇది చూడడానికి కూడా ఒక్కొక్కరికి 20 రూపీస్, 250. దీని లోపలికి వచ్చిన తర్వాత ఏం కనిపించట్లేదు అసలు. ఎంత లైట్ వేసుకున్నా కూడా దాంట్లో అక్కడక్కడ మాత్రమే ఒకటి ఏంటిది ముళ్ళపంది అంటారు కదండి, ఆ ముళ్ళపంది ఉంది. ఒక దగ్గర గుడ్లగూబు ఉంది, అండ్ ఇంకొక దగ్గర ఏదో పిల్లి కనిపించింది. అంతే. గీదానికి మేము అనవసరంగా మేమంతా కలిసి 250 పెట్టినమే ఎందుకు అని చెప్పేసి అనిపించింది నాకైతే. ఇప్పుడు చూడండి, వస్తుంది చూడండి, ఇగో ముళ్ళపంది. ఏమున్నా అసలు దీంట్లో ఏమీ లేవు, అనవసరంగా పెట్టాము, అసలు ఏమీ కనిపించట్లేదు. సో ఇట్లా కొన్ని వాటికైతే టికెట్స్ అవన్నీ పెట్టి కూడా వేస్ట్ అనిపించింది నాకైతే. కొన్ని వాటికైతే ఇంకా స్నేక్స్ దగ్గరికి అయితే వెళ్ళలేదు, ఎందుకంటే క్లోజ్ అయిపోయింది. అండ్ బర్డ్స్ దగ్గరికి వెళ్ళడం, ఆ బర్డ్స్ది కూడా క్లోజ్ అయిపోయింది, టైం అయిపోయింది అని చెప్పేసి చెప్పాను అనమాట. సో ఇట్లా చాలా ఉంటుంది, ఎందుకంటే నడిచి కాళ్ళు వస్తాయి. ఇంకొకటి మేము ట్రైన్ కూడా ఎక్కుదామని చెప్పేసి అనుకున్నాము. ఇంకా సఫారీ దానికైతే చాలా టైం పట్టింది, ఎందుకంటే సఫారీ టికెట్ తీసుకోవడానికి మాకు 1/2 అవర్ టైం పట్టింది. అండ్ తర్వాత మేము అంటే లంచ్ చేసిన తర్వాత మళ్ళీ మేము సఫారీ దగ్గరికి అక్కడికి వెళ్ళి కూర్చున్నాం, ఎందుకంటే లైన్ చాలా పెద్దగా అయిపోతుంది. సో దానికోసం కూర్చున్న తర్వాత అక్కడొక 1/2 అవర్ అట్లా టైం వేస్ట్ అయిపోయింది. సో అట్లా కొంచెం టైం వేస్ట్ అయింది. ఏంటంటే మనం ఫస్ట్ తీసుకొని మనం ఆన్లైన్లో బుక్ చేసేటి అట్లాంటిది ఏమైనా ఉంటే కొంచెం బెటర్ ఏమో. సో అట్లా తీసుకొని అట్లా కొంచెం లేట్ అవ్వడం వల్ల కొన్ని మిస్ అయిపోయినాం, కొంచెం టైం తొందర అయిపోయింది. సో అందుకనే ఇట్లా ప్రాబ్లం అయిందని చెప్పేసి అనిపించింది. సో అండ్ ఇళ్ళకి వచ్చిన తర్వాత కొంచెం గబ్బు వాసన కూడా వచ్చింది ఇదని చెప్పాలంటే. సో కానీ అదైతే వేస్టే నాకు తెలిసి. సో ఇక్కడికి ఇట్లా నడుచుకుంటూ ఇంకా ఎగ్జిట్ వరకు వెళ్ళాలని చెప్పేసి అలా వచ్చినవంతా కూడా తీస్తున్నాం అనమాట. సో ఇక్కడంతా చిలుకలు ఉన్నాయి, కొన్ని బర్డ్స్ మాత్రం అలా తీసాను. ఎందుకనంటే మెయిన్ బర్డ్స్ దగ్గర అయితే చాలా ఉంటాయి బర్డ్స్. అది అక్కడ సైడ్ ఏంటంటే వాళ్ళు టైం అయిపోయింది మేడం, ఇట్లా వెళ్ళకూడదు అంటే పిల్లల కోసమైనా కొంచెం పిల్లలైనా పంపించాను నేనంటే, లేదు మేడం అని చెప్పేసి అన్నారు. ఈ అవ్వ పోనీ అని చెప్పేసి వదిలేసినాం. సో ఇట్లా నడుచుకుంటూ కొన్ని వస్తే కొన్ని అలా తీయడానికి ఉండే అనమాట. కొన్ని అలా తీసుకుంటూ ఇట్లా వచ్చేసామన్నమాట ఎగ్జిట్ వరకు. ఇక పోవాలి కాబట్టి సో ఎగ్జిట్ వరకు అట్లా నడుచుకుంటూ ఏమేమైతే ఉన్నాయో అవి చూసుకుంటూ వచ్చామన్నమాట. సో బాగానే ఎంజాయ్ చేసాము. కానీ కొంచెం కాళ్ళు నొప్పులు కూడా పుడతాయి కదా, ఎందుకంటే నడుస్తూనే ఉన్నాము. ఎన్ని గంటల నుంచి 12 నుంచి మధ్యలో ఒక 2-3 టైమ్స్ అలా కూర్చున్నామేమో. ఒక సఫారీలో ఎక్కువసేపు కూర్చాము. నార్మల్ టైంలో అయితే కొంచెం సేపు, ఇంకా ఐస్ క్రీమ్ దగ్గర కూడా కొంచెంసేపే కూర్చున్నాం. మిగతా అంతా నడిచాము. మేమేమో కానీ పిల్లలు అయితే చాలా ఎక్సైట్మెంట్గా ఉన్నారు. చూడండి ఎంత బాగా ఆడుకున్నారు, చాలా ఎక్సైట్మెంట్గా ఉన్నారు. సో ఇలా అయితే నడిచిందనమాట. సో వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. బాయ్.